ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 5. నాగుపాముల అర్చన. నమ్మకం లేని గాయత్రీ మంత్రమును భక్తి లేకుండా, అనురక్తి లేకుండా, అపనమ్మకంతో, ఆవేదనతో ఏమీ చెయ్యలేని, ఉపయోగం లేని మంత్రాలు కనిపెట్టారని ఆవేశపడుతూ, మొక్కుబడిగా, క్రమం తప్పకుండా శ్రీశైల క్షేత్రంలో కొన్ని రోజులుగా చేస్తున్నాను. నాకు కలిగిన వయోవృద్ధుల అనుభవం గురించి ఆలోచిస్తున్నాను. ఎవరికీ చెప్పుకోలేను, ఎవరికీ చెప్పకుండా ఉండలేను. ఒక పక్క భయంతో కూడిన అవమాన సంఘటన అది. మరో పక్క లోకానికి తెలియని ఏదో శక్తి ఉందని అనుమానం. ఏదో జరుగుతోంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని, ఇలాంటి వింత అనుభవం మరొకటి చూడాలని తపన తాపత్రయం నాలో మొదలైంది. శ్రీశైల క్షేత్రంలో ఏదో తెలియని శక్తి ఉంది. అదేదో తెలుసుకోవాలని, ఏదో విధంగా ప్రయత్నించాలని అనుకుంటున్న సమయంలో మళ్ళీ నా కాళ్ళకి పశువు పారాయణంతో రాత్రి 7 గంటల తర్వాత పంచమఠాల వైపు అడుగులు వేసినాను. అది రాత్రి 10 గంటలకు అన్ని మఠాలు తిరగటం పూర్తయింది. చివరికి మళ్ళీ మొదలైన ఘంటా మఠానికి చేరుకున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక సిద్ధయోగి విగ్రహం, అలాగే పెద్ద గంట మీద ఉన్న శిలాఫలకం నన్ను బాగా ఆకర్షించింది. ఆ గంట మీద ఆకాశతత్వం సిద్ధి ఎలా పొందాలో అని, ఈ ఆకాశ సాధనా సిద్ధి ఎలా చెయ్యాలో బొమ్మలు గీసి చెప్పి ఉన్నది. శిలాఫలకం మీద ఉన్న వివరాల్లోకి వెళ్తే, ఆ పక్కనే ఉన్న నీటి గుండంలోనే ఉన్న నీటిని తీసుకొని అక్కడే ఉన్న శివలింగం మీద పోస్తూ ఉంటే, అక్కడే ఉన్న పెద్ద గంట మోగిస్తూ ఉంటే, శివ పంచాక్షరి మంత్రంతో ప్రాణాయామం చేస్తూ ఉంటే, అక్కడ ఈ ప్రాణాయామం చేస్తున్న వారికి ఆకాశంలో ఎగిరే సిద్ధి వస్తుందని రాసినట్లుగా కనపడింది. ఈ ఆకాశ సాధనా సిద్ధి కోసం నీళ్లు తోడేవారు, శివలింగం మీద నీళ్లు పోసేవారు, పెద్ద గంట మోగిస్తూ ఉండేవారు, ప్రాణాయామం చేసేవారు, అంటే మొత్తం 4 వ్యక్తులు కావాల్సి వస్తుంది. చివరికి ప్రాణాయామం సిద్ధి పొందిన వారికి మాత్రమే ఆకాశంలో ఎగిరే శక్తి వస్తుందని తెలిసింది. ఇది చదివిన వెంటనే నాకు తెలియని ఆనందం వేసింది. అంతవరకు ఉందో లేదో తెలియని ఆకాశ సిద్ధి పరిశీలించొచ్చు కదా. ఏదో ఒక ప్రయత్నం చేస్తే గానీ లోకానికి కొత్త విషయం చెప్పలేం కదా. లేదా మనకి కొత్త అనుభవం మిగిలిపోతుంది కదా. కాకపోతే ఈ 4 వ్యక్తులు కావాలని తెలుసుకొని కొంతమేర నిరుత్సాహపడినాను. నాకు నేను తోడుగా ఒంటరిగా ఉన్నాను. ఈ విషయంలో నాకు ఎవరు తోడొస్తారు అని అనుకుని అక్కడే ఉన్న నీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను. ఇంతలో నిద్రమత్తు వచ్చి నిద్రపోయాను. ఏదో శబ్దాలు వినపడడంతో నాకు మెలకువ వచ్చింది. అక్కడ ఉన్న సిద్ధిలింగంపై నాగుపాములు తిరుగుతున్నట్లుగా నాకు కనిపించింది. కప్పలు, ఎలకలు ఆహారం కోసం పాడుపడిన దేవాలయానికి వచ్చి ఉంటాయని, కదలకుండా, మెదలకుండా మౌనంగా నిద్రపోతున్నట్లు నటిస్తూ, అవి నన్ను ఎక్కడ కాటు వేస్తాయో అని భయంతో, నేత్రాలతో ఓరకంట వాటిని చూస్తూ ఉండగానే, అక్కడ ఉన్న సమాధిలో నుండి ఏదో తెలియని జ్యోతి ఈ సిద్ధలింగంలోకి వెళ్ళటం, ఆనందంతో ఈ పాములు ఈ లింగం చుట్టూ నాట్యమాడుతూ, వాటి పడగలు విప్పి తలలు ఊపుతూ, నాదస్వరం వింటే ఎలా ప్రవర్తిస్తాయో అలా ప్రవర్తిస్తున్నాయి. కొంతసేపటికి ఆ జ్యోతికాంతి తిరిగి అక్కడున్న సమాధిలోనికి వెళ్ళిపోవటం నేను గమనించాను. అసలు ఈ జ్యోతికాంతి ఏంటి? సమాధి నుంచి బయటకు రావటం ఏంటి? ఈ సిద్ధిలింగంలోకి వెళ్ళి తిరిగి రావటం ఏంటి? గాయత్రి మంత్రం బాగా చేయటం వల్ల నాకు పిచ్చి కానీ ఎక్కలేదు కదా. ఒకవేళ మతి చెడినదా? పాములు అర్చన చేయడం ఏమిటి? ఈ జ్యోతి దర్శనం ఏమిటి? అసలు సమాధి నుంచి దీపజ్యోతి రావడం సంగతేంటి? వీటి గురించి ఎవరికీ చెప్పటానికి వీలులేని దృశ్యాలు కనపడుతున్నాయి. ఎవరికీ చెప్పుకోలేని, చెప్పుకుంటే పిచ్చివాడి కింద చూస్తారు. వీటికి సంబంధించిన శాస్త్ర గ్రంథాలు తిరగేస్తే ఏమైనా సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి అని అనుకుంటూ, నాగుపాములు నా వైపు రావటం గమనించేసరికి నాలో భయంతో, చావు భయంతో, మాటలు రాని స్థితిలో, శరీరం కదలలేని స్థితిలో, గుండె ఆగిపోయిందా అనే భయభ్రాంతులలో ఉండగానే నేను గాఢ నిద్రలోకి జారుకోవడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందో చూడాలని, వినాలని అనుకుంటున్నారా? అయితే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి. శుభం భూయాత్.